నమస్కారం. సంఖ్యాశాస్త్ర కార్యక్రమం పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన ప్రతి వ్యక్తికి పేరుంటుంది. పేరొచ్చిన మహానుభావులు తృప్తికరమైన జీవితాన్ని గడిపే 90% మందిలో పేరు మార్చుకున్నవారే, పేరులోని అక్షరాల్ని సరిచేసుకున్నవారే. పేరు మారినంత మాత్రాన, పేరులో అక్షరాలు మార్చినంత మాత్రాన జీవితం మారిపోవటం ఇదెలా సాధ్యం? సమస్య ఏదైనా పరిష్కార మార్గం ఒక్కటే, అదే న్యూమరాలజీ. న్యూమరాలజీ ద్వారా ఎన్నో అద్భుతాల్ని సృష్టించవచ్చు, అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు, సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. మరి న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ ఏ విధంగా సాధించవచ్చు? ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడానికి మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ అవసరమా, కరెక్షన్ చేసుకోవడం ద్వారా మీ సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చు అనే విషయాన్ని సవివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అలాగే నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరించి, అలాగే పేరులోని సంఖ్యాబలం గురించి తెలుసుకోవాలనుకున్నా, న్యూమరాలజీ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. సమస్య ఏదైనా పరిష్కార మార్గం ఒక్కటే, అదే న్యూమరాలజీ. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రతి వారం మీరు మన కార్యక్రమంలో న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు కదా. ఒక చిన్న అనుమానం అండి, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము, అలాగే చదువుల గురించి, వివిధ రకాల సమస్యల గురించి మనం చర్చించుకుంటున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా పెద్ద పెద్ద జబ్బులు వస్తున్నాయి, ప్రాణాంతకరమైన జబ్బులు కూడా వస్తున్నాయి కదా. మరి వాటికి కూడా న్యూమరాలజీ ద్వారా సొల్యూషన్ ఉందంటారా? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్కరి పుట్టుకలో అదృష్టం ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే, డేట్ ఆఫ్ బర్త్ దేవుడు చాలా అందరికీ కొంచెం పవర్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారనమాట. ఈ 30 రోజుల్లో ఏ రోజైనా సరే పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 చాలా అదృష్టవంతులు, 2 పీపుల్ సెన్సిటివ్గా ఉంటారు, 5 చాలా లక్కీగా ఉంటారు. కాకపోతే ఏమంటే మనం చేయాల్సింది ఏమంటే, పిల్లల పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్ట్ లెటరే కాదు, మొదటి అక్షరం మా, మీ, జాయ్ కాకుండా పూర్తి పేరు ఎలా ఉండాలి, ఎలా పిలుచుకోవాలో చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటే పేర్లు సరిగ్గా పెట్టట్లేదు, ఫస్ట్ కారణం. సెకండ్ కారణం ఏమంటే ముద్దు పేర్లు వాడుతున్నారు. ఈ ముద్దు పేర్లు నాన్న, చిన్ని, బంగారు, చిట్టి, బుజ్జి ఇలా పిలవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జి అనే పేరు తీసుకోండి. బుజ్జి అనే పేరులో 16 నంబర్ ఉంది. 16 అంటే హెల్త్ ప్రాబ్లం. ఈ పేర్లో అచ్చులు ఒక ఐ, ఒక యు ఉంది. ఒక ఐ, ఒక యు ఉంటే తలకిందులు. చిరు అనే పేరులో ఒక ఐ, ఒక యు. చిరంజీవి అనే పేరులో మహాశక్తి, చాలా గొప్ప నంబర్లు ఉన్నాయి. చిరుని వాడడం వల్ల ఆయన రాజకీయ తలకిందులు అయ్యారు. అదేవిధంగా యువి, యువరాజ్ సింగ్ గొప్ప క్రికెట్ ప్లేయర్, యువి వేయడం వల్ల క్యాన్సర్ వచ్చింది. అదేవిధంగా మద్దెలచేరు సూరీశ్వరి వేయడం వల్ల ఒక ఐ, ఒక యు చంపేబడ్డారు. అంటే పేరులో బలం ఉండాలి, ఆ బలమన్న పేరే వాడుకోవాలి. ముద్దు పేర్లు వాడడం వల్లే ఈ ముద్దు ఎక్కువైపోయే చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్య, యాక్సిడెంట్స్ అవ్వడము, కొట్లాట్లు అవ్వడము, సరిగ్గా చదువుకోకపోవడం, మనం మంచి స్కూల్లో వేసినా కూడా పాస్ కాకపోవడం కారణం ఏమంటే పేరులో ఉన్న దోషం ఒకటి, పిలిచే ముద్దు పేర్లు 2. సో ముద్దు పేర్లు పిల్లలు మానేసేయండి. పేర్లు సంఖ్యాశాస్త్రం ప్రకారం పెట్టుకుంటే పిల్లల లైఫ్ అంతా ఆనందంగా జీవిస్తారండి. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేస్తారండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు భాగ్యలక్ష్మి, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవాడి గురించి అండి. పేరు చెప్పండి. వెంకటేశ్వర భరత్. వెంకటేశ్వర భరత్ అండి. ఎలా పిలుస్తారమ్మా? ఏమని పిలుస్తారు? కొంతమంది వెంకటేష్ అంటారు, కొంతమంది భరత్ అని పిలుస్తారమ్మా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/92. 3/7/1992. ఏం చదువుతున్నారు ఇప్పుడు? అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, 3వ సంవత్సరము. మొదటి సంవత్సరము 4 సబ్జెక్టులు తప్పాడమ్మా. వాడి నిలకడగా ఉండాలి, పేరులో ఏమైనా మార్పు రావాలన్నా, వాడి బుద్ధి కుశలతకు నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఓకే, చాలా చక్కగా అడిగారు. మరి కిరణ్ నెహ్రూ గారు వివరాలన్నీ చెప్తారు, వినండి. నమస్తే అమ్మా భాగ్యలక్ష్మి గారు. కర్నూలు ఫస్ట్ కాల్ చేయడం చాలా సంతోషం. కానీ కర్నూలులో గవర్నమెంట్ డాక్టర్గా RSSలో పనిచేశాను. కర్నూలులో ఆల్మోస్ట్ నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, సుమారుగా 20 మంది క్లయింట్స్ ఉన్నారు మా కర్నూలులో. రేపు కర్నూలు వస్తున్నాను కర్నూలుకి. సరే, కమింగ్ టు మన బాబు ప్రశ్న అడిగారు మీరు. వెంకటేష్ అనే పేరులో 33 నంబర్ ఉందమ్మా. 33 అంటే సెల్ఫ్ సాక్రిఫైస్. ఈ అబ్బాయి వల్ల ఇతరులకు లాభం ఉంటుంది కానీ ఈ అబ్బాయికి లాభం ఉండదు. సెకండ్, భరత్ అనే పేరులో 18 నంబర్ ఉంది. ఈ నంబర్ వల్ల టెన్షన్, యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటాయి. ఈ నంబర్ వల్ల పెళ్ళి అయ్యాక టెన్షన్స్, కొట్లాట్లు, సమస్యలు, డబ్బు సమస్య, ఆరోగ్య సమస్య వచ్చేస్తుంది. ఈ 2 పేర్లో వెంకటేష్ అనే పేరు మార్చిస్తానమ్మా. ఈ వెంకటేష్ వాడుకోండి, ఈ అబ్బాయి లైఫ్ అంతా బాగుంది. ఎందుకంటే ఈ అబ్బాయి బర్త్ నంబర్ 3 చాలా బాగుంది. 3 అంటే దేవుడి అనుగ్రహం,
డిజిట్ నంబర్ 4 అంటే తెలివి ఎక్కువ, రావు ప్రభావం వలన. సో దేవుడు ఎవరి పుట్టుకలో కూడా లోపం చేయడమ్మా, అన్నీ ఇస్తాడు, ఆరోగ్యం, చదువు, డబ్బు, అన్ని పేరు అన్నీ ఇస్తాడు. మనం ఆ పేరు తగ్గట్టు పుట్టుక ప్రకారం మనం పేరు పెట్టుకుంటే ఆయన నుంచి అన్ని మనం పొందగలము. మనం చేయవలసింది పుట్టుక ప్రకారం పేరు పెట్టుకోవాల్సిందే. సో వెంకటేశ్ అనే పేరులో 33వ నంబర్ ఉంది, ఇది బాగలేదమ్మా, ఇలా మార్చుకోండి. వెంకటేశ్ అనే పేరులో ఒక కే కలుపుకోండి, VENKATESH. మన ఎమ్మెల్యే ఉన్నారు, కర్నూలు ఎమ్మెల్యే, ఆయన ఎవరు వెంకటేశ్ అని పిలవరు, టీజీ వెంకటేష్ అంటారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయినారు, ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. కారణం ఏమంటే టీజీ వెంకటేష్లో బలమైన శక్తి ఉంది కాబట్టి. సో వెంకటేష్లో ఒక కే యాడ్ చేసుకున్నామ్మా. ఈ పేరు రోజు 35 సార్లు రాయండి, 35 రోజులు రాయండి. ఆ బ్యాడ్ నంబర్ 33 పోయి 35 వస్తుంది. 35 అంటే అధికారం. రోసయ్య గారు ఈ నంబర్ ఉండడం వల్లే ఇన్ని ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 80 ఏళ్ళ వయసులో కూడా ఇప్పుడు గవర్నర్గా చేస్తున్నారమ్మా. చిరంజీవి గారి పేర్లు కూడా 11 అక్షరాలకి, ఇండియన్స్లో 35, అమెరికన్లో 59. ఈ 35 అంటే శాశ్వత పేరు, కీర్తి, అధికారం, డబ్బు, హోదా. సో ఈ పేరుని 35 సార్లు రాయండి, 35 రోజులు రాయండి. అలా నంబర్ ఆఫ్ కోర్స్ రిపీట్ చేయండి అమ్మా. లక్కీ నంబర్స్ 1, 8, 2. లక్కీ రోజు వచ్చి 1, 10, 19, 28, 8, 17, 26, 2, 11, 20, 29. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్ అండ్ ఈవెన్ బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు అమ్మా. లక్కీ స్టోన్ వచ్చేసి ఒకటి వచ్చేసి చంద్రకాంతామణి, ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అంటాము. మోర్ దెన్ 5 క్యారెట్స్, రైట్ హ్యాండ్కి చూపుడు వేలు ధరించచ్చమ్మా. బంగారులో వేసుకోవచ్చు, లేదా వెండిలోనే వేసుకోవచ్చు, లేదా నీలం వేసుకోవచ్చమ్మా. మోర్ దెన్ 2 క్యారెట్స్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కే వేసుకోవాలి. సో ఇలా పాటిస్తే వెంకటేష్ గారు గొప్ప విజయం సాధిస్తారు. ఒక పేరు చాలమ్మా, చిన్న పేరు రామోజీరావు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ అంటే పెద్ద పేరు అవసరం లేదు. ఇప్పుడు 2 పేర్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది భరత్, కొంతమంది వెంకటేశ్వర కాబట్టి ఈ వెంకటేష్ ఒక పేరు చాలు, గొప్ప విజయం సాధిస్తాడు, దేవుడు అనుగ్రహం అంతా పొందగలుగుతాడు. గాడ్ బ్లెస్ వెంకటేష్, గాడ్ బ్లెస్ హిమ్ ఆల్వేస్ అమ్మా. చాలా వివరంగా తెలియజేశారండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పిలిచెట్టి వెంకటనారాయణ అండి. మరొకసారి గట్టిగా స్పష్టంగా చెప్పండి. హలో, నా పేరు పిలిచెట్టి వెంకటనారాయణ అండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. మీ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వెంకటనారాయణ గారు. 10-3-1971 అండి. 10-3-1971 అండి. అవునండి. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అందరూ నాని అని చెప్తారండి. నాని అని పిలుస్తారండి? నాని అంటారండి, అందరూ నాని అంటారండి. ఓకే, అందరూ నాని అని పిలుస్తారు. అలాగే వెంకటనారాయణ అని పూర్తి పేరుతో ఎవరైనా పిలుస్తుంటారా? ఓకే, పర్టికులర్ గా ఏదైనా ప్రాబ్లం గురించి చెప్పాలనుకుంటున్నారా? ఓకే అండి, మీ పేరులో ఎటువంటి వైబ్రేషన్ ఉంది, ఎటువంటి నెంబర్స్ ఉన్నాయనే విషయాన్ని కిరణ్ నెహ్రూ గారు చెప్తారు, వినండి. గుడ్ మార్నింగ్ అండి నాని గారు. మీ బర్త్ నంబర్ 1, మీ డిజిట్ నంబర్ 4 చాలా బాగున్నాయండి. ఈ మీరు పుట్టిన 10 అంటే 1 + 0 1. సో 1లో పుట్టిన వాళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్టీ రామారావు గారు మహానాయకుడు 28న పుట్టారు. 28 × 2 + 8 1. సో మీ పుట్టుకలో ఎలాంటి లోపం లేదండి. సో మీరు వాడే పేరు వెంకటనారాయణ అంత గొప్పగా లేదు. పిలిచే పేరు నాని అనే పేరులో 4 అక్షరాలు ఉన్నాయి. 4 అంటే రాహు, రాహు అంటే డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో 4 అక్షరాలు పిలిచి ఎవరు కూడా పడిపోతున్నారమ్మా. రామలింగ రాజు పైకి వచ్చారు, రాజు 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 అని పడిపోయారు ఆయన. అదే యువరాజ్ చాలా మంచి ప్లేయర్ అయ్యాడు, యూఎన్ పిలిచి క్యాన్సర్ అటాక్ అయింది. సో ఎవరి పేర్లో కూడా 4 అక్షరాలు ఉండకూడదు. రాజా, రాజు, గాలి, కని, సూరి, యూవి వీళ్ళంతా 4 అక్షరాలు. గాలి జాగ్రత్త చాలా బాగున్నాడు, బంగారు సింహాసనం కూర్చున్నారు ఆయన. గాలి గాలిని పిలిచి పడిపోవాలి వచ్చింది 4 అక్షరాలు కాబట్టి. సో పిలిచే పేరు 4 అక్షరాలు ఉన్నాయి. అండ్ నాని అనే పేరులో ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1. సో సంఖ్యాబలం ఎంత అయింది? 12 అయింది. 12 అనే పేరు తలకిందుల జీవితం. ఒక మనిషిని మెడకు వేసి చచ్చిపోతారమ్మా, అలా కాకుండా కాళ్ళకు వేశారు అంటే తలకాయ కిందకుంది, కాళ్ళ పైకున్నాయి, జీవితాంతం తలకిందడమే నాని. సో సినిమాటిక్ నాని విచారండి, ఆయన స్పెల్లింగ్ NAANE. సో అతను నాని పిలవడం ద్వారా అతని నంబర్ బాగున్నాయి, ఎందుకంటే స్పెల్లింగ్ వేరే, పిలవడం ఒకటే అయినా స్పెల్లింగ్ ఇంపార్టెంట్. హైదరాబాద్ అంటాం మనం, స్పెల్లింగ్ BAD బ్యాడ్ ఉంటుంది. సో పలికేది ముఖ్యం కాదు, రాసేదే ముఖ్యం. సో మీ స్పెల్లింగ్ ఇలా మార్చుకోండి, NAANI వాడుకోండి. సో NAANI వాడడం ద్వారా ఒక సిస్టంలో 13వ నంబరు,
మరొక సిస్టంలో 21వ నెంబర్ వస్తాయి. ఈ రెండు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్. సో నాని అనే పేరు రాయండి, రోజు 21 సార్లు రాయండి, 21 రోజులు రాయండి. అలా నంబర్ ఆఫ్ కోర్స్ రిపీట్ చేయమ్మా. మీ లక్కీ నెంబర్స్ 5, 4 and 3. లక్కీ డేట్స్ 5, 14, 23, 4, 13, 22, 31, 3, 12, 21, 30. లక్కీ స్టోన్ వచ్చి అమెథిస్ట్. తెలుగులో వేరే పేరు లేదమ్మా, రాసుకోండి. అమెథిస్ట్ మోర్ దెన్ 5 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వేసుకోవాలి. ఎల్లో కలర్ బట్టలు, బ్లూ కలర్, పింక్ కలర్, వైలెట్ కలర్ వేసుకోవచ్చు. ఒక పచ్చ బట్టలు వేసుకోవద్దండి, గ్రీన్ తప్ప మీకు అన్ని బట్టలు వేసుకోవచ్చు. నేను చెప్పిన బట్టలు వచ్చి మీకు లక్కీ కలర్స్ అనమాట. సో ఈ రోజుల్లో ఏం చేసినా మీకు కలిసి వస్తుంది. ఈ పేరుని తలుపు మీద ముద్రించుకోవాలి, NAANI. ఇప్పుడు గాలి దేవుడు చూసినా, నిప్పు దేవుడు చూసినా, పాలవాడు చూసినా, పూలవాడు చూసినా ఈ తలుపుకు నామకరణం ద్వారా మీకు లక్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరు నాణ్యం పిలిచినా అది పలుకుతుంది, తలుపు మీద ఉన్న బోర్డు పలుకుతుంది, మీకు నెగిటివ్ రాబడి రానికుండా ఆపుతుంది అనమాట. సో ప్రతి ఒక్క ఇల్లు గర్భగుడి, ఈ గర్భగుడిని మనం ఏం రాసుకుంటామో ప్రపంచం అంతా వెళ్తుంది. సో నాని అంటే NANI కాదు, NAAN అని పోవడం ద్వారా మీ ఇంట్లోకి మంచిగా వస్తుంది, మీరు లైఫ్ అంతా బాగుంటారు. సో గాడ్ బ్లెస్ యూ నాని గారు, ఆల్ ద బెస్ట్ యూ. ఓకే అండి. పేరులో వైబ్రేషన్ ఉంటుంది, అది పేరులోని అక్షరాల్లో నిక్షిప్తమై ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ అయితే పర్వాలేదు, కానీ నెగిటివ్ అయితే వైబ్రేషన్ అనే చట్రంలో చుట్టుకుపోవాల్సిందే. అలాగే తెలియని తనంతో పెట్టుకున్న పేరుని మార్పు చేసి పేరులోని అక్షరాల్ని సరిచేసి నెహ్రూ గారు ఎంతో మందికి చక్కటి జీవితాన్ని అందించారు. న్యూమరాలజీ ప్రకారం ఎన్నో అద్భుతాలను సృష్టించారు, ఆశ్చర్యకరమైన సంఘటనల్ని అందరి ముందు ఆవిష్కరించారు. మరి ఆ వివరాల్ని వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నాం, చూడండి. భారతదేశం ఎన్నో శాస్త్రాలకు పుట్టినిల్లు. జ్యోతిష్యం, వాస్తు ఎంతగా ప్రాచుర్యం పొందాయో అదే స్థాయిలో సంఖ్యాశాస్త్రం కూడా విశిష్ట స్థానం సంపాదించుకుంది. న్యూమరాలజీగా పిలువబడే ఈ శాస్త్రానికి వన్నె తెచ్చిన పితామహుడు శ్రీ పైథాగరస్. మానవ జీవితానికి అంకెలకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని తెలియజేసిన మహానుభావుడు ఆయనే. ఆనాటి తరానికి మాత్రమే పరిపూర్ణంగా ఉపయోగపడిన ఈ శాస్త్రాన్ని నేటి తరానికి పరిచయం చేసి అంకెలలో ఎంత అదృష్టముందో, న్యూమరాలజీతో ఎన్ని సంచలన విజయాలు సాధించవచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన నేటి ఆధునిక పైథాగరస్. సంజీవన్ నెహ్రూ ఆంధ్రదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజిస్టుగా ఎంతో గుర్తింపును సాధించిన గొప్ప వ్యక్తి. న్యూమరాలజీతో ఎన్ని అద్భుతాలను చేయవచ్చో చేసి చూపించిన అక్షర మాంత్రికుడు. ఆధునిక యుగంలో అంకెల మాంత్రికుడిగా మనం ప్రస్తుత యుగంలో నెహ్రూ గారిని పరిగణలోకి తీసుకోవచ్చు. నాకు 10 సంవత్సరాల క్రితం అనారోగ్య స్థితి ఏర్పడి శస్త్రచికిత్స తరచూ చేయవలసిన పరిస్థితి ఏర్పడిన సందర్భంలో వైద్యులు సైతం దానికి అనుకూలమైన పరిష్కార మార్గం కనుగొనని లేని పరిస్థితిలో నెహ్రూ గారు నా పేరులో, అంటే విశ్వనాథ్ అనే పేరులో VISS అంటే విశ్వనాథ్లో మరొక S చేర్చి దాన్ని రోజు 38 సార్లు చొప్పున 38 రోజుల పాటు ఆ విధంగా 3 పర్యాయాలు వ్రాయమని నాకు సూచించడం జరిగింది. నాకు పరిపూర్ణ స్వస్థత ఏర్పడటం జరిగింది. ముఖ్యంగా నెహ్రూ గారి ద్వారా నేను పొందిన ప్రత్యేక లబ్ధిగా దీన్ని భావించవచ్చు. నెహ్రూ అంటేనే న్యూమరాలజీ, న్యూమరాలజీ అంటే నెహ్రూ అనేంత స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి. ఒక్క అక్షరం మార్పుతో మాట రాని వారికి కూడా మాట తెప్పించవచ్చని శ్రీకాళహస్తిలో నళిని అనే అమ్మాయికి మాట తెప్పించి చూపించారు నెహ్రూ గారు. మీ పేరేం పేరు నాన్న? మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. రాము, వెంకటేషు, తేజ. ఈమెకి ఆరోగ్యపరంగా 2004లో బాగా నడసా ఉన్నా ఇమీడియట్గా తల వాల్చేసి మాట రాకుండా పోయింది. ఆ తర్వాత సారు సంజీవ్ నెహ్రూ సార్ని మేము కలిసాము మల్లికా మేడం తరపున. సార్ కొనేసి మా పాప పేరు అంతకుముందు పండు అని పిలిచేవాళ్ళం, నల్లి అనేసి అసలు పేరు, ఆ పేరుని కరెక్ట్ చేశారు. ఆ తర్వాత పాప మాట్లాడడం కొద్దిగా డెవలప్ అవ్వడం, నడవడం కానీ అన్నీ బాగుంది. విజయవాడకు చెందిన చూపురాని 28 ఏళ్ల గురునాథం అనే యువకుడికి న్యూమరాలజీ పవర్తో కంటి చూపుని తెప్పించి ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. మీ పేరు అడిగారు, అడిగితే నా పేరు నా గురునాథరావు అని చెప్పాను. దాంట్లో మీరు 16 లెటర్స్ ఉన్నాయండి, అది రాంగ్ నెంబర్ మూలన మీకు ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు.
కాలింగ్ నేమ్ ఏమో గురునాథ్ అని చెప్పాను. గురునాథంలో కూడా 31 అనే నెంబర్ ఉంది, అది కూడా చాలా డెత్ నెంబరు. ఇది కూడా చాలా దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి మీరు నేమ్ కరెక్షన్ చేస్తాను, నేను చెప్పిన విధంగా కోర్సులు రాయండి అన్నారు. నేను రాయలేను, మరి కోర్సులు రాయడం నా వల్ల కాదు, నాకు కనపడదని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకుని మీరు రాయించండి అని చెప్తే ఆ విధంగా నేను 5 కోర్సులు రాశాడు. 5 కోర్సులు రాసిన తర్వాత నాకు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. డాక్టర్లు కూడా రాదన్నారు, చూపు రాదన్నారు. కానీ నేను చేయించుకున్నాను, నాకు న్యూమరాలజీ మీద నమ్మకంతో చేయించుకున్నాను. చేయించుకుంటే వాళ్ళు ఆపరేషన్ చేసిన 4 రోజులకు కూడా నాకు చూపు రాలేదు. తర్వాత డెవలప్గా కొద్ది ఇంప్రూవ్ అవుతూ అలా వచ్చింది. ఇప్పుడు అందరినీ చూడగలుగుతున్నాను. పేపర్లో స్మాల్ లెటర్స్ కూడా 1 or 2 లైన్స్ వరకు బాగా క్లియర్గా నేను చదవగలుగుతున్నాను. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి మెగా రైటర్స్ గా పేరు పొందిన పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, స్టార్ హీరోలైనటువంటి శ్రీకాంత్, నితిన్, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇంకా మరెందరో సినీ ప్రముఖులు నెహ్రూ గారిని కలిసి తమ పేరులోని అక్షరాన్ని మార్చుకుని సూపర్ సక్సెస్లను సాధించారు. నెహ్రూ గారు నా పేరుని శ్రీనివాసరెడ్డి SRENIVASSREDDEగా మార్చిన తర్వాత నేను దగ్గరగా 5-6 సినిమాలు చేశా. అన్ని సినిమాలు కూడా సక్సెస్ఫుల్గా అండి. సో నా సక్సెస్కి కారణం ఒక రకంగా ఈ సంఖ్యాశాస్త్రంలో నా పేరుని ఇలా మార్చడాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారు విశాఖపట్నంలో నిర్మించిన రామానాయుడు స్టూడియోకి నెహ్రూ గారు సూచించిన విధంగా పేరును మార్చి ఎంతో ప్రయోజనం పొందారు. షూటింగ్ దశలోనే ఎన్నోసార్లు ఆగిపోయిన విక్టరీ వెంకటేష్ తులసి సినిమా అక్షరం మార్పుతో ఎటువంటి ఆటంకాలు లేకుండా సినిమా ఘన విజయం సాధించడానికి నెహ్రూ గారి న్యూమరాలజీ అండగా నిలిచింది. నెహ్రూ గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పేద ప్రజల పెన్నిదిగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తూ జై సంజీవన్ నెహ్రూ. న్యూమరాలజీ ద్వారా పేరును మార్చుకోవడం ద్వారా లేదంటే పేరులోని చిన్న అక్షరాలను కరెక్షన్ చేసుకోవడం ద్వారా మరి ఎటువంటి సక్సెస్ ని సాధించవచ్చు, ఎటువంటి అద్భుతాలను సృష్టించవచ్చు అన్న విషయాల్ని మీరే స్వయంగా చూశారు కదా. మరి మీరు కూడా న్యూమరాలజీ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, న్యూమరాలజీ ప్రకారం పేర్లో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకున్నా మరి నెహ్రూ గారిని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే మరి కర్నూలు ప్రేక్షకులకి శుభవార్త, రేపు ఎల్లుండు అంటే నవంబర్ 7-8 తేదీల్లో కిరణ్ నెహ్రూ గారు మరి కర్నూలులో అందుబాటులో ఉంటారు. మరి ఎవరైతే నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో, పేర్లను చిన్న మార్పులు చేసుకోవాలనుకుంటున్నారా, అసలు న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏ విధంగా ఉంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నా సరే నేరుగా వారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, మా మిస్సెస్ ది చెప్పండి. జి రాజేశ్వరి మేడం. జి రాజేశ్వరి అండి? అవును మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/6/1984 మేడం. 4/6/1984. రాజేశ్వరి గారిని ఏమని పిలుస్తారు మరి అందరూ? రాజీ అని పిలుస్తాం మేడం. రాజీ అని పిలుస్తారు. సమస్య ఏదైనా ఉందా? సమస్య ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అదే తను బిఎస్సీ బిఈడి చేశారు. ఎడ్యుకేషన్ జాబ్ పరంగా కానీ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్, జాబ్ కోసం సెర్చింగ్ లో ఉంది. ఎన్నాళ్ళు ఓకే అర్థమైంది. ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ గారి రోజు మనతో ఉన్నారు, వివరాలన్నీ చెప్తారు, వినండి. గుడ్ మార్నింగ్ అండి. బర్త్ నంబర్ 4, డిస్ నంబర్ 5. ఈ బర్త్ నంబర్ 4లో తెలివి ఎక్కువ ఉంటుంది, కష్టపడతారు. ఈ 2 కష్టపడిన అదృష్టం ఉంటేనే వీడికి పరిపూర్తుంది అనమాట. ఈ బర్త్ నంబర్ 4లో అదృష్టం తక్కువ ఉంటుంది. సో పేరులో కానీ బ్రహ్మాండంగా పెట్టుకుంటే దీన్ని మనం అధిగమించవచ్చు అనమాట. సో రాజేశ్వరి అనే పేరులో 9 లెటర్స్ ఉన్నాయండి. సంఖ్యాబలం వచ్చి 41. 41 మంచి నంబర్ అయినా కూడా ఇక్కడ ఓవల్స్ AEAI ఓవల్స్ 16 ఓవల్స్ ఉన్నాయండి. 16 అంటే పడిపోవడం. ఎయిర్ ఇండియా లాసెస్ నడుస్తుంది. IDPL క్లోజ్ అయిపోయింది 16 నంబర్ వల్లే. సత్యం కంపెనీ క్లోజ్ చేశారు 16. NTR గ్రేట్, ఎన్టీ రామారావు చాలా గ్రేట్ అండి. NTRలో 16 నంబర్ ఉంది. సో 16 వచ్చే ఏ మనిషి కానీ, ఏ సంస్థ కానీ, ఏ ఊరు కానీ పడిపోవాలి. ఈ నంబర్ వల్ల ఆరోగ్యం పడిపోవచ్చు. సౌందర్య పడిపోయింది, యాక్సిడెంట్ అయింది. రామలింగరాజు 16 ఓవల్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 ఓవల్స్. ఇక్కడ మన రాజేశ్వరి పేరులో కూడా 16 ఓవల్స్ ఉన్నాయండి. 16 అంటే పడిపోవడం. ఇది సంబంధాల్లో పడిపోవచ్చు, ఆరోగ్యం పడిపోవచ్చు, డబ్బులో పడిపోవచ్చు. మనం లైఫ్ అంటే ఏమి,
ఆరోగ్యం, సంబంధాలు, డబ్బు, పేరు. దీనిలో ఏది లేకపోయినా మనం బాగాలేనట్టేమండి. సో నేను రాజీ అని మాత్రం వాడద్దండి. రాజీ అనే పేరులో మళ్ళీ 1, 6 ఉన్నాయి. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. ఇద్దరు మంచివాళ్ళే కానీ ఒకే పేరులో ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల చెడగొడతారు. సో సూర్యుడు, శుక్రుడు పడదండి ఇద్దరికి. దానివల్ల మన ఆరోగ్యం పాడవడం, డబ్బులు పాడవడం, సంబంధాలు పాడవడం. అండ్ రాజీ అనే పేరులో 4 అక్షరాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను 4 అక్షరాలు ఉండకూడదు. 4 వల్ల డెవలప్మెంట్ లేట్ అయిపోతుంది. అండ్ పుట్టం 4లో పుట్టారు కాబట్టి మరి 4లో పేరు ఉండకూడదు. ఆల్రెడీ కూరలో ఉప్పు ఉంది, ఇంకో ఉప్పు వేస్తే ఆ కూర తినలేము. సో రాజీ వాడద్దండి. ఉత్త రాజేశ్వరి, దేవుడి పేరు, అమ్మవారి పేరు, మంచి పేరు ఇలా వాడుకోండి. ఒక అక్షరం మారుస్తాను. రాజేశ్వరి అనే పేరులో ఇంకొక ఐ కలుపుకోండి. RAJESWARII ఇంకొక ఐ కలుపుకుంటే 10 అక్షరాలు వస్తాయి. ఇండియన్ సిస్టంలో 23వ నంబరు, అమెరికన్ సిస్టంలో 50వ నంబరు. ఈ చిన్న టైంలోనే మీ పేరుని 2 సిస్టమ్స్ లెక్కేస్తున్నామండి. ఒకటి ఇండియన్, ఒకటి అమెరికన్. సో ఒక్క సిస్టమ్ లెక్కేస్తే సగం లైఫ్ బాగుంటుంది. ఈ రెండిట్లో పెడితే లైఫ్లో మీరు ఎక్కడ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. జీవితాంతం ఆ దేవుడిచ్చిన అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలరండి. సో ఈ పేరు రోజు 50 సార్లు రాయండి, 50 రోజులు రాయండి. అలా నంబర్ ఆఫ్ కోర్సెస్ రిపీట్ చేయండి. 50 అంటే 5 + 0 5. 5 అంటే మెర్కురీ, అష్ట ఐశ్వర్యం ఇచ్చేది ఈయనే. మన ఇండియాలో సగం మంది కోటీశ్వరులు ఈ నంబర్లోనే ఉన్నారండి. 5వ నంబర్లో రతన్ టాటా 23.5, రాహుల్ బజాజ్ 23.5, జయలలిత. ఈ జయలలిత గారికి మనం 95 ఇచ్చామండి. ఇచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి. చూడొచ్చు స్పెల్లింగ్ లో ఒక ఏ ఎక్కువ ఉంటుందండి. సో చాలా గొప్ప విజయం సాధించారు ఆమె. మీరు అందరూ చూడొచ్చు. ఆమె వాడితే ఏ ఎక్కువ పెట్టే వాడుతుంది. ఆ ఏ లేకుండా ఎవరు కాగితం ఇస్తే తీసుకోవడం అమ్మ ఇసురు కొట్టేస్తారు ఆమె. సో ఎవరు జయలలిత అనరు. బట్ ఆ ఎక్స్ట్రా ఏ వల్ల ఆమె గొప్ప విజయం. అలాగే రాజేశ్వరిలో కూడా హై పెడుతున్నాము. జస్ట్ రాజేశ్వరి అంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు మనం కుర్నూలు స్పెల్లింగ్ KURNOL ఉంటుంది. రాసేదే ముఖ్యం, పలికేది ముఖ్యం కాదు. కిరణ్ నెహ్రూ గారు, మీరు ఇన్ని వివరాలు చెప్తుంటే ఒక చిన్న అనుమానం వచ్చిందండి. కాలేజ్ చెప్పాల్సిన డీటెయిల్స్ చెప్పేశారు కదా. ఎలాగో ఈ మధ్య కాలంలో చాలా అలవాట్ల గురించి, దుర్వ్యసనాల గురించి వింటూ వస్తున్నాం కదా. ఇలా దుర్వ్యసనాల పాలయ్యి చాలా మంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కదా. మరి ఇటువంటి వారికి కూడా న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసి వారి జీవితంలో అటువంటి అలవాట్ల నుంచి దూరం చేయవచ్చు అంటారా? మీ వద్దకు ఎంతో మంది వస్తుంటారు కదా, అటువంటి వారు ఎవరైనా ఉంటే సక్సెస్ స్టోరీలో భాగంగా వారి గురించి చెప్తారా? చెప్తానమ్మా. జస్ట్ రాజేశ్వరి గారు లక్కీ నెంబర్ చెప్పేసి చెప్తాను. మంచి ప్రశ్న అడిగారు. రాజేశ్వరి గారు లక్కీ నంబర్స్ వచ్చేసి 1, 5. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, 5, 14, 23. లక్కీ స్టోన్ డైమండ్ మోర్ దెన్ 10 cents, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్. ఎల్లో కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్ వేసుకోవచ్చు. ఒక ఐ వాడుకోండి రాజేశ్వరి గారు. ఆల్ ది బెస్ట్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకమ్మా, న్యూమరాలజీ ద్వారా బాగా చేయలేని అంటూ ఏది ఉండదమ్మా. అది వ్యసనం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే పరిపూర్ణంగా బాగవుతుందమ్మా. న్యూమరాలజీ ద్వారా ఒక ఆయన, జంగయ్య గారిని ఒక ఆయన, ఇతను గత 15 సంవత్సరాలుగా మద్యం సేవించేవారమ్మ. ఎక్కువ తాగడం అలవాటు అయిపోయింది. ఇంట్లో డబ్బులు సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏజీ ఆఫీసర్ వర్క్ చేస్తారు. సో మందరి వాళ్ళ వైఫ్ లతా గారు రావడం జరిగింది. ఈ జంగయ్య గారి పేరులో చిన్న మార్పు చేశాను. ఎందుకంటే తారు అలవాటు అయిపోయి రోజు తారం డబ్బులు ఇంట్లో ఇవ్వడం, గలట్లు అవ్వడం, ఆరోగ్యం అనేది జరిగేది. జంగయ్య గారి పేరులో ఒకే అక్షరం మార్చాను. అతను ఇప్పుడు మందు మానే సంవత్సరం అయిందమ్మా. వాళ్ళ ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. 25,000 జీతం వస్తే మొత్తం ఇంట్లో ఇచ్చేస్తున్నారు. వాళ్ళ భార్య, పిల్లలు సంతోషంగా ఉన్నారు. వీళ్ళు నంబర్ ఇస్తాను, ఎవరు అనుమానంలో వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇలా మద్యపానం ఎవరన్నా అలవాటు ఉంటే వాళ్ళు మానవచ్చు. పిల్లలు చదువుకోకుండా చదివి బాగా పెట్టించవచ్చు. ఉద్యోగం మంచి ఉద్యోగం చేస్తానమ్మా. లైఫ్ అంతా ఆలు చేసుకోవచ్చు. జంగయ్య గారు వాళ్ళ వైఫ్ మాట్లాడతారు. నంబర్ రాసుకోండి. 9676505643. 9676505643. న్యూమరాలజీ వల్ల బాగా కానీ సమస్య అంటూ ఉండదమ్మా. ఏ సమస్య ఉన్నా పరిష్కారం మా దగ్గర ఉంది. మా దగ్గర రండి, లైఫ్ అంతా బాగా పెట్టిస్తామమ్మా. ఓకే అండి. వ్యక్తికి కానీ కంపెనీలకు కానీ నామకరణం చేసేటప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. మరి మీరు కూడా మీ పేరులో కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కిరణ్ నెహ్రూ గారిని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే కర్నూలులో మరి రేపు ఎల్లుండి అందుబాటులో ఉంటారు కనుక కర్నూలు మరియు పరిసర ప్రాంత వాసుల అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. కిరణ్ నెహ్రూ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకి మరి న్యూమరాలజీ ప్రకారం ఎన్నో విషయాలు తెలియజేశారండి. అలాగే సక్సెస్ స్టోరీని కూడా చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. PS Nehru BE. Contact cell numbers 9392426726, 9490011078, 9133789199, 970333556. Address
Plot number 2A, house number 6-3-346/4-5, Casa Indra Apartment, Road number 1, Banjara Hills, Hyderabad 82. మీ సమస్య ఏదైనా పరిష్కారం ఒక్కటే, అదే న్యూమరాలజీ.